Hello, Big Boss fans. This is Manjula from Simply Manjula. Welcome back to my Big Boss reviews. అండ్ ఈ రోజు ప్రోమో టూ లో ఇప్పుడే ప్రోమో టూ రిలీజ్ అయింది. అండ్ అందులో కెప్టెన్సీ కంటెండర్ సెలెక్షన్ అయిపోయింది కాబట్టి ఫైనల్ టాస్క్ అయితే జరుగుతుంది. ఎన్నో రౌండ్స్ తర్వాత ఇదే ఫైనల్ రౌండ్ అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. అండ్ సో బిఫోర్ డీటెయిల్స్ లోకి వెళ్ళే ముందట తనూజ ఏడుపు మాత్రం వర్ణనాతీతం. ఫ్యాన్స్ అయిన వాళ్ళైనా ఫ్యాన్స్ కాని వాళ్ళైనా సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా డెఫినెట్లీ ఐ థింక్ ఆమె బాధని అర్థం చేసుకుంటారు అనిపిస్తుంది. సో ఎన్నో సార్లు అంతవరకు వెళ్తుంది కానీ కెప్టెన్ కాలేకపోతుంది. సో డెఫినెట్లీ బాధ ఉంటుంది. సో ఇది వీక్ ఆన్ రిపీట్ అవటం వల్ల తనకి కాన్ఫిడెన్స్ కూడా కోల్పోతుంది. ఒక్కొక్కసారి యూనో చాలా ప్రెషర్ వచ్చేస్తుంది నాకు. ఇంకా నెక్స్ట్ టైం నుంచి కెప్టెన్సీ రేస్ లో ఉందంటే చాలా ప్రెషర్ లో ఉంటుంది. అండ్ ఇది కూడా సపోర్టింగ్ టాస్కే. ఫిజికల్ టాస్క్ పెట్టట్లే. లాస్ట్ లో ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు కెప్టెన్సీ టాస్క్ లన్నీ సపోర్ట్ టాస్క్ లే పెడుతున్నారు. ఎవరెవరు వాళ్ళ కెప్టెన్ అయితే వాళ్ళకి సపోర్ట్ చేస్తారా అన్న ఇదిలోనే టాస్క్ లన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు తనకి వాళ్ళు సపోర్ట్ చేయరు అని తెలిసినప్పుడు ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని తర్వాత వాళ్ళు సపోర్ట్ చేయకపోతే దానికి సాడ్ అవ్వటం, దానికి డిసప్పాయింట్ అవ్వటం, ఎందుకు చేయటం, దానికి ఆర్గ్యూ చేయటం ఎందుకు? అసలు దివ్య నుంచి ఆమె ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంది? దివ్య ఎప్పుడైనా సపోర్ట్ చేసిందా? చేయలేదు కదా. దివ్య నుంచి ఎక్స్పెక్ట్ చేయటం, దివ్య సపోర్ట్ చేయకపోతే దివ్యాని అన్ని మాటలు తీసుకురావటం, ఇప్పుడు దివ్య కంప్లీట్ గా నెగిటివ్ అయిపోవటం. అండ్ తనూజ ఇంకా డే బై డే ఆల్రెడీ ఉన్న ఫ్యాన్స్ లోకి ఈ కెప్టెన్సీ టాస్క్ కోల్పోవటం అండ్ తర్వాత తను ఏడవటం, ఇదంతా చాలా సింపతి క్రియేట్ అవుతుంది తనూజకి. అండ్ తనూజ బాధలో అర్థం ఉంది. డెఫినెట్లీ తనూజ కెప్టెన్ అవ్వాలి ఈ టైం కల్లా. ఆల్రెడీ మనకు 9th వీక్ వచ్చేసాం మనం. సో ఇక్కడ అనౌన్స్ చేస్తా ఉంటారు ఏంటంటే ఇదే లాస్ట్ ప్రక్రియ, లాస్ట్ రౌండ్. ఈ రెడ్ బస్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. సో డ్రైవర్ కాకుండా మిగతా అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు ఎక్సెప్ట్ ఫైనల్ లో ఉన్న రీతు, తనూజ అండ్ ఇమాన్యుల్ తప్పితే వాళ్ళు కంటెస్టెంట్స్ కాబట్టి మిగతా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఇమాన్యుల్ టార్గెట్ ఇమాన్యుల్ ఫోకస్ చేసింది డీమన్ మీద. డీమన్ పవర్ ని ఆపితే ఆ స్ట్రెంగ్త్ ని ఇది తట్టుకుంటే మిగతా వాళ్ళంతా ఈజీ. సో ఇమాన్యుల్ కరెక్ట్ గా వెళ్ళి టార్గెట్ చేశాడు, రైట్ డైరెక్షన్ లో వెళ్ళాడు. అండ్ రీతు, తనూజ, ఇమాన్యుల్ మాత్రం సీట్ లో కూర్చున్నారు. సో టాస్క్ ఇప్పుడు వాళ్ళ ముగ్గురులోంచి ఇంకా ఎవరెవరికి సపోర్ట్ చేస్తారో అని ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు దివ్య అంటుంది ముగ్గురులో నేను ఇమాన్యుల్ కి సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చాను. దాంతోడు చెప్పాలంటే రీతు తోటి కూడా దివ్యకి అంత మంచి రిలేషన్ ఏం లేదు. అండ్ తనూజ తోటి ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయి భరణి వలన. సో ఇప్పుడు ఆమెకి చాయిస్ ఇమాన్యుల్. బట్ స్టిల్ ఇమాన్యుల్ కేమి వితౌట్ చాయిస్ ఏం చేయట్లేదు ఆమె. ఇమాన్యుల్ తోటి మంచి అండర్స్టాండింగ్ ఏ ఉంది దివ్యకి. మనకి ఎక్కడ ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ చూపించినట్టు మిస్అండర్స్టాండింగ్స్, ఆర్గ్యుమెంట్స్ లోకి వాళ్ళిద్దరిని మనం చూడలేదు ఇంతవరకు. సో ఆమె ఫెయిర్ గానే చాయిస్ తీసుకుంది. బట్ తనూజ ఎక్స్పెక్టేషన్ చేయటం తప్పు అనిపిస్తుంది నాకు. తనూజ ఎక్స్పెక్ట్ చేస్తుంది, వాళ్ళ అవతల వాళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేయకపోతే వెంటనే సాడ్ అవుతుంది, డిప్రెస్ అవుతుంది, ఏడుస్తుంది, ఎన్నో మాటలు అంటది. అవుట్ ఆఫ్ దట్ దానికి బెనిఫిట్ అవుతుంది, ఎక్కడ నెగిటివ్ అవ్వట్లేదు, సింపతి అయితే ఉంది. బికాస్ ఇదంతా సీరియల్ ఫ్యాన్స్, సీరియల్స్ చాలా మంది ఫ్యాన్స్ తనకు ఆల్రెడీ ఉండటం వల్ల తను ఏం చేసినా తనకి బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు తను కెప్టెన్ అయినా సరే తను బెనిఫిట్ అయ్యేది, తను కెప్టెన్ కాకపోయినా బెనిఫిట్ అయ్యేది. అటు ఏం చేసినా తనకి ఏ మూమెంట్ అయినా తను ఫేవరబుల్ గానే ఉంది. సిచ్యుయేషన్ మాత్రం తన కంట్రోల్లోనే ఉంది సో ఫార్. అండ్ ముందు కూడా అదే అలాగే ఉంటుందన్న టాక్ అయితే మనకు చాలా వినిపిస్తుంది. సో ఎనీవే మనకి రీతును తీయటం అయితే ఇంకా చూపించరు. రీతును ఇమాన్యుయల్ మిలుగుతారు. ఇప్పుడు తనూజ బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వెళ్లే ముందట తనూజ ఆ బస్ లోంచి బయటకి ఎగ్జిట్ అయ్యే ముందట దివ్యకి, తనూజకి మంచి టగ్ ఆఫ్ వార్ జరిగింది, ఆర్గ్యుమెంట్ జరిగింది. బట్ దివ్య ఎక్కడ లూజ్ అవ్వలేదు ఇంతవరకు అయితే. మనకు చూపించిన ప్రోమోలో అయితే దివ్య అంత లూజ్ టాక్ అయితే లేదు. బట్ తనూజ మాత్రం
రిలేషన్స్ ఏమన్నా ఉంటే, బంధాలు ఏమన్నా ఉంటే మీరు బయట పెట్టుకోండి అన్నది. ఒక మాట మాట్లాడాలంటే వీళ్ళు ఫస్ట్ గా వచ్చి ఎంటర్ అయిన వాళ్ళు, హౌస్ లోకి ఎంటర్ అయింది తనూజ. తనూజ, భరణి అక్కడ స్టార్ట్ అయింది నానా నానా రిలేషన్. ఏదైనా ముందు ఫామ్ అయిందా అంటే ఇమాన్యుయల్ సంజనాది కాదు, పవన్ రీతుది కాదు. ఫస్ట్ ఫామ్ అయిన బంధం ఏదైనా ఉందంటే తనూజాను భరణి దాంతోటే నానా నానా అన్న రిలేషన్ అక్కడ స్టార్ట్ అయింది. సో స్టార్ట్ చేసిన తను ఇప్పుడు అంటుంది మీ పర్సనల్ థింగ్స్ ఏమన్నా ఉంటే బయట పెట్టుకోండి, షోలో కాదు ఇక్కడ కాదంటుంది. బట్ తను ఎలా స్టార్ట్ చేసింది అండ్ వేరే వాళ్ళు స్టార్ట్ చేస్తే తనకి ఎందుకు ఇష్టం లేదు. సో ఇలా రీత్ లైక్ ఇమాన్యుయల్ అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఇమాన్యుయల్ అక్కడ ఒక ఇది చూస్తా ఉంటాడు. సో మాటల యుద్ధం అయితే జరుగుతది. అందులో చెప్తది లైక్ కళ్యాణ్ తీసుకొస్తారు మధ్యలోకి. నువ్వు చైర్ అడిగితే వాళ్ళు యూనో ఇస్తారని తనూజని తీయనంటేనంటే ఓన్లీ కూడా ఇంటర్ఫీర్ అయ్యి కళ్యాణ్ ఒక్కసారి వింటావా అని తనుజ అంటుంది. కళ్యాణ్ ఏమంటే ఇక్కడ ఇక్కడ ఇలాంటివన్నీ తీసుకురావద్దు, అది ఒక పెద్ద విషయం కాదని చెప్తా ఉంటాడు కళ్యాణ్. బట్ కళ్యాణ్ తో కూడా చిన్న ఆర్గ్యుమెంట్ అయితే తనుజకు జరుగుతుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ పర్సనల్ రీజన్స్ వల్లనే నన్ను తీసేసింది ఇందులోంచి. ఆ ఇక్కడ ఇమాన్యుయల్ కాదు, రీతు కాదు ఆమెకి యూనో సపోర్ట్ చేద్దాం అనుకున్నది. ఓన్లీ నా మీద పర్సనల్ గ్రడ్జ్ తోనే నన్ను తీసేసింది. వాళ్ళిద్దరికి ఆమె ఎలాంటి ఫేవరెటిజం చెయ్యట్లేదు అండ్ ఎలాంటి సపోర్ట్ చేయట్లేదని ఆ విధంగా అక్కడ అక్కడ ఒక క్లారిటీ ఇచ్చేసింది. మొత్తానికి దివ్యాన్ని కంప్లీట్ గా నెగిటివ్ చేసేసింది. సో ఇప్పుడు తనుజ ఇప్పుడు సీన్ చాలా చాలా కష్టపడ్డానని ఏడ్ చేస్తుంది ఆమె బెడ్ లో. ఐ థింక్ ఈ సీన్ రిపీట్ సీన్ లోకి వెళ్ళిపోతుంది. ప్రతిసారి ఇదే సీన్ ఉంటుంది మనకి మనకి ఎవ్రీ వీక్ ఇది కొద్ది జరుగుతుంది. ఆమె ఓడిపోద్ది, ఆమె వెళ్ళి ఏడుస్తుంది, ఆమెకు ఓదార్పు వస్తుంది. సో ఈ సీన్ మాత్రం ఎవ్రీ వీక్ రిపీట్ అయ్యే సీనే. సో భరణి వచ్చేస్తాడు, రాము, రీతు అండ్ గౌరవ్ అండ్ డీమన్ వీళ్ళందరూ అంటా ఉంటారు ఇప్పుడు నాతో మాట్లాడదు. సో ఆ మూమెంట్ లో ఆమె ఉంటది, ఆ ఎమోషన్ లో ఆమె ఉంటది, ఆమె కొంచెం స్పేస్ కావాలని ఇవ్వమంటుంది. భరణినే ముఖ్యంగా ఆమె అంటున్న విషయం రీతుని కాదు, మిగతా వాళ్ళని కాదు. ఐ థింక్ భరణిను దూరంగా ఉండమని చెప్తుంది మాట్లాడటానికి. అండ్ భరణి సార్ అని కూడా అడ్రస్ చేస్తుంది. సో ఇప్పుడు ఆమెకి ఇష్టం లేదని, ఆమెకి అడ్డొస్తుందని, ఆమె గేమ్ కి ఇదవుతుందనేసి ఆమె నానా అన్న బంధంలోంచి ఆమె బయటపడాలనుకుంది. ఇప్పుడు ఆమె స్టార్ట్ చేసింది, ఆమె ఇప్పుడు బయటపడాలనుకుంది. బట్ దివ్యాని మాత్రం తప్పు అంటుంది. సో తనూజ మాత్రం ఏం చేసినా గానీ ఎవ్రీ వీక్ తను ఇంత కష్టపడుతుంది అండ్ కెప్టెన్సీ రాలేకపోతుంది. ఇప్పుడు 3-4 ప్లేసెస్ లో ఉండి తను వెళ్ళిపోతే అది డిఫరెంట్, పర్వాలేదు. బట్ లాస్ట్ బాటమ్ 2 లో ఉండి తను అవుట్ అయిపోవటం, ఇప్పుడు అట్లీస్ట్ బాటమ్ 3 లో ఉంది కాబట్టి పర్వాలేదు. బట్ ఇప్పుడు ఇలా 3 లో ఉండి అయింది అయినా అంత సాడ్ అవుతుంది. అదే ఇద్దరు ఉండి కూడా వెళ్ళిపోయింది లైక్ ఇమాన్యుయల్ తో ఉండి, అప్పుడు ఇంకా బాధపడింది. ఇప్పుడు తనకి చాలా సాడ్ విషయం అయిపోయింది. ఇప్పుడు ఎట్లా తను నెక్స్ట్ సీన్ ఎలా ఉంటుంది, ఎంత ఆర్గ్యుమెంట్ చేస్తుంది, ఎవరెవరితోటి ఎంత డిస్కషన్ ఉంటుంది మన ప్రోమో 3 లో చూపిస్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ మంజుల. సపోర్ట్ చేయండి ప్లీజ్, ఐ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.